ప్రిన్సిపల్ సిబ్బందిపై విమర్శలు. అందరూ కష్టపడి చదువుకోవాలని అంటుంటారు, కానీ తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది. గురువారం కాలేజీలో జరిగిన సంఘటన వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి. విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. గదులైతే ఉన్నాయి, కానీ అందులో కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయలేదు. నేను చేస్తారు, రేపు చేస్తారు అనుకున్న విద్యార్థులకు నిరాశ ఎదురైంది. దీంతో గురువారం కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్లారు. తీసుకెళ్ళు బేట. కాలేజీకి రాలేదు, జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేబర్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు. ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము, దానికి వేరే ఉద్దేశం ఏమి లేదు. అవును సార్, స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. హాఫ్ కిలోమీటర్ ఉంది, హాఫ్ కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఒకసారి మార్చుకుంటే ప్రాబ్లమ్ ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ లేరు, ఒక్కడే అటెండర్. ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారు? వాళ్ళు వర్క్ ఎగ్జామ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియొద్దని తెలియదా? తెలుసు. మరి తెలిసి ఎలా చేపిస్తున్నారు మీరు? ఆలోచన మాకు రాలేదు, మేము మార్చుకోమన్నాం. ఆలోచన మీకు రాలేదు. అదే మీ సార్ వాళ్ళతో మోపియేది ఉండే, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? అవును సార్, అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? కాబట్టి అది ఇప్పుడే నేను తీసుకోండి సార్. పిల్లలతోని మీరు మోయించకూడదు సార్, మరి మోయించకూడదు. కానీ మీరు వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, క్లాస్ రూమే సార్. కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? హాఫ్ కిలోమీటర్ ఉంది సార్. అది బిల్డింగ్